ఏఐపీ అడ్వాన్సెస్లో ప్రచురించబడిన 2025 పేపర్. చైతన్యం అనేది నాడీ ప్రక్రియ యొక్క ఆవిర్భవించే లక్షణం కాదు, వాస్తవికత యొక్క ప్రాథమిక అంశం అని ప్రతిపాదిస్తుంది. వినండి. 2025 వరకు శాస్త్రం పదే పదే చెబుతోంది. స్పృహ. ఇది నాడీ ప్రక్రియ యొక్క ఆవిర్భవించే లక్షణం. కానీ ఇప్పుడు వారు పట్టుకోవడం ప్రారంభిస్తున్నారు. లేదు, స్పృహ అనేది నాడీ ప్రక్రియ యొక్క ఉద్భవించే ఆస్తి కాదు, కానీ వాస్తవికత యొక్క క్రియాత్మక అంశం. ఇది 3 సూత్రాలను వివరిస్తుంది. యూనివర్సల్ మైండ్, రూపము లేని అంతర్లీనమైన చైతన్యం, సార్వత్రిక స్పృహ, జ్ఞాన సామర్థ్యం, మరియు యూనివర్సల్ థాట్, దాని ద్వారా జరిగే చైతన్యవంతమైన యంత్రాంగం. అనుభవం మరియు భేదం తలెత్తుతాయి. వ్యక్తిగత చైతన్యం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. సమరూపత విచ్ఛిన్నం, క్వాంటం హెచ్చుతగ్గులు వంటి యంత్రాంగాల ద్వారా. మరియు వివిక్త రాష్ట్ర ఎంపిక. ఇది ప్రధానంగా ఇలా చెబుతుంది: స్పృహ మీ మెదడులో లేదు, మీ మెదడు చైతన్యంలో ఉంది. మీ నాడీ వ్యవస్థ చైతన్యాన్ని ఉత్పత్తి చేయడం లేదు, ఇది అవగాహనను వడపోస్తున్నది. బ్రాహ్మణ రాఘవన్ సరిగ్గా ఇలాగే వివరిస్తారు. బుద్ధి ఆత్మ వైపు చూస్తుంది, అది స్వచ్ఛమైన చైతన్యం. మరియు అది భౌతిక ప్రకృతి వైపు, మీ అంతఃకరణం వైపు చూస్తుంది. ట్యూనర్. అది సరిగ్గా శృతి కలిపినప్పుడు మీరు సంపూర్ణ చైతన్య అనుభూతిని పొందుతారు. బుద్ధి. అది ఆత్మ వైపుకు చేరినప్పుడు అది స్వచ్ఛమైన స్పృహ, మరియు అది భౌతిక ప్రకృతి వైపు మొగ్గు చూపినప్పుడు అది కలుషితమవుతుంది. జీవ. మీ అంతఃకరణం. అది సరిచేసేది, మరియు అది సరిగ్గా సరిచేయబడింది. మీరు సంపూర్ణ చైతన్యాన్ని పొందుతారు. ఇప్పటికీ. మరియు అది సరిగాలేదు. భయంతో, పరిమితులతో, గాయాలతో ముద్రించబడి ఉంటుంది. మీరు ఒక క్షేత్రంలో ఒక భిన్నం మాత్రమే పొందుతారు. మరియు మీరు ఆ భిన్నాన్ని వాస్తవికత అని పిలుస్తారు. మీ అంతర్గత సాధనాన్ని తిరిగి ముద్రించుకోండి మరియు మీ గ్రహీతను తిరిగి ట్యూన్ చేయండి. అకస్మాత్తుగా మొత్తం ఫీడ్ మీకు అందుబాటులోకి వస్తుంది.